అగ్ని హోలీ స్పిరిట్ తరపున మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఈ ఉదయకాల సమయంలో మనమందరము దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిండు. ఎందుకంటే ఈ శ్రేష్టమైన దినాలలో ఎందుకంటే ఈరోజు నువ్వు నేను బ్రతుకును అంటే వేసే కృప. ఎందుకంటే ఆయన కృపలో మనం వర్తిల్లాలి. ఎందుకంటే ప్రతిదినమును ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, ఆయన మహా కృపను బట్టి ఈరోజు మనందరం బ్రతికున్నాం. ఎందుకంటే ఉదయం ఎంతో మంది మనలాంటి వారు ఎందరో ఉన్నారు, కానీ మనకంటే ముందున్నవారు, మనకంటే వెనుకున్న వారు ఎందరో దేవుని సన్నిధిలో కనుమరుగైపోయిన మనం మాత్రము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే వేసే కృపే. అందుకొరకు మనం ఈరోజు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఎంతగానో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఎందుకంటే ఫిబ్రవరి అంతా కాచి కాపాడండు. మరలా మార్చి నెలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలని మీరెంతైతే ఆశ్రిత తృష్ణతో ఉంటారో ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతాడు. వాగ్దానం చూసుకుందాం. మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. ప్రభునామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ఆమెన్. ప్రభునామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ఆమెన్. ఎవరైతే ప్రభునామం బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుకుంటారంట. వారేందంటే వారందరూ రక్షణ పొందు. ఏ నామను ప్రార్థన చేయాలంటే ఏసు నామను ప్రార్థన చేయాలి. మనం ఏసు నామను ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. ఏసు నామను ప్రార్థన చేసిన వారు విడుదల పొందుకుంటారు. ఏసు నామను ప్రార్థన చేసిన వారి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏసు నామను ప్రార్థన చేసిన వారి కుటుంబంలో దేవుడు, ఎందుకంటే క్రియారూపకంగా వారి కుటుంబంలో దేవుడు కాదు, ఆత్మ బలముతో కదులుతాడు. ఎవరైతే దేవుడి నామను ప్రార్థన చేస్తారో మీకున్న బంధకాలు, మీకున్న కట్లు, మీపైన ప్రతి శాపపు కాడి దేవుడు వెర్రగొడతాడు. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితం మన కొరకు కల్వరిశిలో రక్తం కార్చి మన కొరకు బలియాగంగా మారిన దేవుడు ఈ రోజు ఏమంటుందంటే ప్రభునామం బట్టి ఎవరైతే ప్రార్థన వారు రక్షణ పొందుతారంట. ఎందుకంటే నువ్వు ఆయన నామను ప్రార్థన చేస్తే నీ కుటుంబం రక్షింపబడుద్ది. ఆయన నామను ప్రార్థన చేస్తే నీ బంధువులు రక్షింపబడతారు. ఆయన నామను ప్రార్థన చేసి నీ స్నేహితులు రక్షింపబడతారు. ఆయన నామను ప్రార్థన చేసి నీకు ఉద్యోగం వస్తుంది. ఆయన నామను ప్రార్థన చేసి గర్భఫలం అందిద్ది. ఆయన నామను ప్రార్థన చేస్తే అనేకులు విడుదల కలిగిద్ది. ఆయన నామను ప్రార్థన చేస్తే అనేకులు కట్లు తెగిపోతాయి. ఆయన నామను ప్రార్థన చేస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఎందుకంటే ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకొరకు ప్రభు నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబంలో ఉత్సాహ ధ్వని వినపడుతుంది. ఎందుకంటే నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినపడుతుందంట. ఈ రోజు నీ గుడారములు రక్షణ సునాదం వినపడాలి. నీ గుడారములు సంతోష ధ్వని వినపడాలి. నీ గుడారములు ఆనంద ధ్వని వినపడాలి. నీ గుడారములు ప్రభువుని నువ్వు చూపించాలి. ఎందుకంటే ఆనాడు మోషే గుడారంలో ప్రభు మాట్లాడినట్టుగా ఈ రోజు నీ కుటుంబంలో దేవుడు ఎందుకంటే నువ్వు ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మేము మనుషుని నామం బట్టి కాదు, కానీ ఎవరైతే ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళకి రక్షణ పొందుతారు. పాప క్షమాపణ ఉంటుంది, విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది. పాప నుండి విడుదల పొందుకొని అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా నీ కుటుంబం నిన్ను చేయబోతున్నా కనుక దేవుని బిడ్డలారా, యవన కుమారులారా, దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇంకా దేవునితో తిరిగి త్రొట్టిల్లిపోయారు వారు ఈరోజు రిపెంట్ చేయడం దేవుడు మాట్లాడుతుంది కనుక ఇదే అనుకూలమైన నీ హృదయం దేవుడిని కుటుంబంలో అద్భుత ఆశ్చర్యకాలు చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గారు. పరిశుద్ధాత్మ తండ్రి నీ కొందనాలు అయ్యా. ఎందరైతే వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకరం జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు. నీ సన్నిధి విడుదల ఇప్పుడు నీ బిడ్డలపై కుమ్మరించబడును గాక. నీ మహిమ ఇప్పుడు నీ బిడ్డలపై కుమ్మరించబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ అద్భుతం యేసు నామములో జరుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ బలముతో మీరు కదలండి నాయన. ఆత్మ బలంతో మీరు కదలండి పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి జీవితంలో ఆర్థిక పోరాటాలు,
పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు నుండి కొట్టివేయండి ప్రభా. ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితంలో ఎదుగుని కాక ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా పురికొల్పబడాలి ప్రభా. పడిపోయిన ప్రతి బలిపెట్ట కట్టబడాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎస్తేరుల దేబోరులను ఇప్పుడు లేచిదిరి కాక ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి ఉంచమని, సహాయం ఉంచమని, పరిశుద్ధాత్మ దేవుడా అయా నశించిపోతున్న ప్రతి ఆత్మ మీరు రక్షించబడుతూ అంటున్నారు. నశించిన దాని కొరకు ఎదుగు మంచి కుమారుడికి లోకానికి వచ్చిన ప్రభా. నీకు వందనాలు అయా. నీ సన్నిధి ప్రభావం ప్రతి కుటుంబంపై ఉండుని గాక. నీ అభిషేకం ప్రతి బిడ్డ తాకుని గాక ప్రభా. అయా జాబులకు ఎదురు చూసిన వారి జీవితాలు అద్భుతం వేసిన చెరుగుని గాక. గర్భఫలాలు తెచ్చండి ప్రభా. వివాహం కాని వారి జీవితాలు అద్భుతం జరిగించండి. రక్షణ జీవితాలు అద్భుతం జరిగించండి అయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ గారి ఏ విషయంలో మొదలు పెడతారు ఆ విషయం నుండి విడిపించి కొట్టువేండి. ల్యాండ్ విషయం కార్యం జరిగించండి ప్రభా. అయ్యా తిరిగి అలసిపోయిన వారి జీవితాలు అద్భుతం జరిగించండి ప్రభా. నీ కొందనాలు ప్రతి శత్రుగాడు వెర్రగొట్టండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కొందనాలు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎగ్జామ్ లో మంచి ఫలితంతో బిడ్డలు పాస్ అవుతురు కాక ప్రభా. ఎగ్జామ్ వల్ల వారితో అడుగు పెట్టండి ప్రభా. వారికి ఏ బలహీనతలు రావద్దు, ఏ సిక్నెస్ రాకుండా ఏ క్రీస్తునాలు కదిస్తున్నాం ప్రభా. ఇప్పుడు అద్భుత ఆశ్చర్యకాలు జరిగించండి. నామానికి రాస్తున్న వారిని, రాయబోతున్న వారు, రాసిన వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించండి. నామానికి మహిమ తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి 5 దినం పుట్టినరోజు చేస్తున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఉదయకాల పాత్ర వారికి ఆశీర్వాదకర దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము కూడా ఆత్మీయంగా ఎదగడానికి మీ లైక్, మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతగానో తోడ్పడింది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్